అనౌన్స్ చేసిన దాంట్లో 20% కూడా పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా 25-26 సంవత్సరంలో బడ్జెట్లో పెట్టింది 11,405 కోట్ల అధ్యక్ష. ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. అంటే ఇదంతా మమ్మల్ని మోసం చేయడానికా? అంటే అనగారినటువంటి పేదవాళ్ళు అడగలేరనా? కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష, ఆ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని పిలిచి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంట్రాక్టులలో 42% ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని, దాంతోపాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మా వాళ్ళు మోసపోయినరు, నమ్మినరు, ఓటేసినరు. మరి ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. అయితే 42% రిజర్వేషన్ విషయంలో కూడా అధ్యక్ష, గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి పంపించి పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది అందరూ ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇదే శాసనసభలో ఆ తీర్మానం పెట్టినప్పుడు